జగ్గయ్యపేటలోని పాలేటి నది ఒడ్డున వేంచేసి ఉన్న నాగలింగేశ్వర స్వామివారి ఆలయానికైతే ఈరోజు మనం వెళుతున్నామండి. మా పద్మక్క వాళ్ళ అబ్బాయి జగన్ స్వామి అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నాడండి. ఈ రోజు అయితే ఇరుముళ్ళు శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయం మా ఇంటి నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి. అందుకే నడుచుకుంటూ వచ్చేసాము మేము, లక్ష్మి నేను. ఈ ఆలయం అయితే ఎంతో పురాతనమైనదండి. కాకపోతే ఒక 10 సంవత్సరాల క్రితం మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఈ ఆలయానికి కుడివైపున నవగ్రహ మండపం, ఎడమ వైపేమో యాగశాల. ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ఆకాశాన్ని అంటింది చూడండి. ఆలయ గోపురాన్ని ధ్వజస్తంభాన్ని దాటుకొని ఇలా ఎడమ పక్క ముందుకు వెళితే ఒక్కసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దామా. ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతుందండి ఆలయం అయితే. ఈ ఆలయంలో ఎంతో మంది స్వాములకి ఈ రోజు అయితే ఇరుముళ్ళండి. సాయి యేసు వాళ్ళు మాకన్నా ముందుగానే వచ్చేసారు ఆలయానికి. ఇక్కడ ఉన్న తులసి కోటను దాటుకుని ముందుకు వెళితే వినాయకుడు, ఇంకా రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండటం ఇక్కడ విశేషంగా చెబుతారండి. ఆలయం చుట్టూ అతికించిన పాలరాతి టైల్స్, వాటి మీద ఉన్న దేవతామూర్తి. ఈ చిన్న ఆలయంలో ఉన్న స్వామివారి దక్షిణామూర్తి అని అయితే నేను అనుకుంటున్నానండి. నాకైతే తెలియదు, అక్కడ రాసలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కొంతమంది శివమాల కూడా వేసుకున్నారండి. ఇరుముళ్ళు అయిన వారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ఆలయంలోని ఇటు మూలగా ఉన్న చిన్న శివలింగం అండి. అది ఎలా పిల్లర్ మీద ఆ మండపాన్ని పెట్టినట్టుగా ఉందండి. మా లక్ష్మి ప్రదక్షిణ చేస్తుంది చూడండి. ఇక్కడ ఉన్న మారేడు చెట్లు అండి. ఇవి అయితే చాలా పెద్ద చెట్లు అండి. ఎప్పుడో వెనకటి నుంచి ఉన్నాయి. వాటికైతే కాయలు కూడా ఉన్నాయండి. కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి. నాగుల చవితికి అయితే ఇక్కడే ఎక్కువ మంది భక్తులు పాలు పోస్తారు ఈ పుట్టలోనే. ఈ ఆలయం పునరుద్ధరణ జరగక ముందు ఈ పుట్టలో ఉన్న నాగేంద్రుడు స్వయంగా గర్భాలయంలోకి ప్రవేశించేవాడంటండి. ప్రతిరోజు ఇలా జంట నాగులు విగ్రహాలు ఉంటేనే పూజ చెయ్యాలంటండి. పక్కనే ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం చిన్నది, మీరు దర్శించుకోండి స్వామివారి. జగ్గయ్యపేటలో ఎప్పుడూ పురాతనమైన 101 గుళ్ళు అయితే ఉన్నాయంటండి. ఈ రోజైతే ఈ ఆలయాన్ని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. జగ్గయ్యపేటలో ఆలయాలు ఎక్కువే, పూజలు ఎక్కువేనండి. ఇప్పుడు పాలేటి నదీ తీరానే చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి. అందులో ఎక్కువగా శివాలయాలు. అలా వేంచేసి ఉన్న ఆలయాల్లో నాగలింగేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటండి. ఈరోజు మనం దర్శించుకుందామా స్వామివారిని. మీరు కూడా దర్శించుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఇలా పక్కకి చూసామా, పక్కనే పార్వతీదేవి ఉందండి. అమ్మవారిని కూడా దర్శించుకుందామా మనం. అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని నమస్కరించుకొని, అందరూ ఎక్కువగా మా బజారు పిల్లలే కదా, అందులో ఎవరికి ఇరుముళ్ళు కడుతున్నారండి. చూద్దామా మనం కూడా. ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఇరుముళ్ళు అయితే కట్టారండి. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి ఇరుముడి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందామా. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు మండలం దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలకు వెళ్ళేటప్పుడు ఇరుముడి కట్టుకుంటారు. ఇరుముడి అంటే 2 ముడులు కలిగి ఉంటుంది అని అర్థం. ఇరుముడిలో భక్తులు తీసుకొచ్చే నెయ్యితో అయ్యప్పకు అభిషేకం చేయడం వల్ల పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం జరుగుతుందని నమ్ముతారండి అయ్యప్ప భక్తులు. ఈ ఇరుముడికి కావాల్సినవి 2 కొబ్బరికాయలండి. వాటిని ముందుగానే శుభ్రం చేస్తారు. అంటే వాటి మీద పీచు లేకుండా ఇలా నున్నగా చేస్తారనమాట. ఒకరోజు ముందుగానే. కొబ్బరికాయకి తోక లేకుండా చేస్తారు కదా, అక్కడ ఉన్న 3 కళ్ళలో ఒక కన్నుకి ఇలా హోల్ పెట్టి అందులో ఆవు నెయ్యి అయితే పోస్తారు. ఆవు నెయ్యి పోసిన తర్వాత దానికి ఒక మూత లాంటిది అయితే పెట్టారండి. దాని మీద అది వెన్నలాగా ఉంది, మరి గమ్మేమో అది రాసేసి పైన ఇలా సీల్ లాగా వేశారండి. ఇప్పుడు ఆ కొబ్బరికాయని ఇలా సంచిలో వేసి తాడు కడతారనమాట. ఇరుముడికి కట్టే తాడుని ప్రణవం అంటారండి. ఈ అయ్యప్ప మాల వేసుకున్న వారికి మొదటగా తండ్రి గారి చేతే మాల వేయిస్తారు. అలాగే ఇంకొక కొబ్బరికాయ ఏమో తల్లిగారి చేత ఇలా నెయ్యి పోపిస్తారనమాట. ఈ కొబ్బరికాయలు చేతితో పట్టుకోవాలన్నా ముందుగా ఆవు పాలతో మన చేతిని శుద్ధి చేసుకోవాలన్నమాట. అంత పవిత్రంగా భావిస్తారు. భక్తి శ్రద్ధలను సాధనతో పొందగలిగితే స్వామి అనుగ్రహం లభిస్తుందని ఇరుముడిలో దాగి ఉన్న ఆంతర్యం. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. అసలు ఈ అయ్యప్ప మాల వేసుకోవాలంటేనే చాలా నియమాలతో ఉండాలండి. స్వామి కర్పూర ప్రియుడు కాబట్టి కర్పూర హారతి ఇచ్చి పూజను ముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి యథావిధిగా సంధ్య పూజ కూడా చేయాలండి. నల్లని దుస్తులనే ధరించి నుదుటిపై ఎల్లప్పుడూ విభూతి, చందనం, కుంకుమ ధరించాలి. ఆ అయ్యప్పలు పెట్టుకునే బొట్టు ఉంది చూసారు, ఎంత కళగా ఉంటుందండి. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయాన్ని దర్శించాలి. ఇతరులని అయ్యప్ప లేదా స్వామి అని పిలవాలి. మహిళలను మాత అని పిలవాలి. నేలపై నిద్రిస్తూ ఉల్లి వెల్లుల్లి లేకుండా వండిన సాత్విక ఆహారం తినాలి. మధ్యాహ్నం భిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. ఒకవేళ శవాన్ని కానీ అంటులో ఉన్న మహిళలను కానీ చూడరాదు. పొరపాటును చూస్తే
తలస్నానం చేసి శరణఘోష చెప్పుకోవాలి. అలా చెప్పేంత వరకు మంచినీరు కూడా త్రాగకూడదు. కఠోర నిష్ఠతో అస్కలిత బ్రహ్మచర్యం పాటించి అష్టాంగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య అనబడి 18 గుణాలకు దూరంగా ఉండాలి. స్వామియే శరణమయ్యప్ప అంటూ నిత్యం ఆ శబరిగిరీసును స్మరిస్తూ ఒక యోగిలాగా జీవించాలి. ఇన్ని నిష్ఠలతో 41 రోజు దీక్ష పూర్తి చేసుకొని ఇరుముళ్ళకి అందరినీ ఆహ్వానించి ఇలా ఇరుముళ్ళు అయితే కట్టి తర్వాత అందులో తలా ఒక పిరికెడు బియ్యాన్ని భిక్షగా వేస్తారండి ఈ అయ్యప్ప స్వాములకి. ఈ అయ్యప్పలంతా ఒకే బజారు, మా బజారు వాళ్ళు వేసరికి అందరూ క్యూ కట్టారండి. ఇంకా గుండు తల్లి ప్రదక్షిణ చేస్తుంది ఈరోజు పిలకలు వేసుకొని. జగ్గయ్యపేటలో 101 ఆలయం ఉంది కదా, ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇలా నాకు కుదిరినప్పుడల్లా ఒక ఆలయాన్ని అయితే చూపిస్తానండి. ఇవాళ మన వీడియో ఎలా ఉందండి? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.